ఇంకా పూజ అయితే అయిపోయింది. సో శ్రీతాకి స్నానం చేయించేద్దాము అని చెప్పి తీసుకెళ్తున్నాను. నేను బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఈమె పోపు చేసింది. సో ఒకేసారి క్లీన్ చేసి స్నానం చేయించేయచ్చు అని చెప్పి తీసుకొని వెళ్ళాను అనమాట. నాకు శ్రీతాకి రెడీ చేయడం అంటే చాలా ఇష్టము. అసలు ఒక్కరోజైనా వదిలిపెడతావా అంటారు చాలామంది. మా నైబర్స్ రోజు రెడీ చేస్తావా తనని అని అడుగుతూ ఉంటుంది. బట్ నాకు అది ఇష్టం అనమాట. అలానే వదిలేస్తే అమ్మాయిలకి అదే కదా, బాగా రెడీ చేసి ముద్దుగా ఫ్రాక్ వేసి అలా చేస్తే బాగా కనిపిస్తారు. ఆ గజ్జలు వేసుకొని గల్లని తిరుక్కుంటూ ఉంటే అప్పటికి నిద్ర వచ్చేస్తుంది. మేడం తూగుతుంది బెడ్ మీద కూర్చొని. అయ్యో క్యూట్గా అనిపించింది నాకు. సో మ్యాక్సిమం నిద్రపోతుంది. నేను రెడీ ఇలా నిద్ర వచ్చింది అంటే పడుకోబెట్టి రెడీ చేస్తుంటే అలానే నిద్రపోతుంది అనమాట. ఎప్పుడో ఒక్కసారి మంత్లీ వన్స్ అలాగ వదిలేస్తాను రెడీ చేయకుండా. తను ఒకవేళ ఏడ్చినా కూడా అంత ఫోర్స్ఫుల్గా అయితే రెడీ చేయను, వదిలేస్తాను. తను కూడా అడుగుతూ ఉంటాడు, ఒక్కరోజు మిస్ అయినా ఏంటి ఈరోజు బొట్టు పెట్టలేదే పాపకి అని చెప్పి వీడియో కాల్ చేస్తాడు. డేలో ఒక 2-3 టైమ్స్ అయినా చేస్తాడు ఆమెను చూడడానికి. సో అందుకని చెప్పి రెడీ చేస్తాను అనమాట. ఇద్దరికి ఇష్టమని పాలు వేస్తున్నాను. పాలేసిస్తే తాగేస్తుంది అని చెప్పి బాగా నిద్ర వస్తుంది. ఇంకా పడుకునేస్తుంది అనుకున్నా కానీ అసలు ఆడడం ఎక్కువైపోయింది. ఫస్ట్ గ్లాస్లో పాలిస్తే అది కాదేమో అని చెప్పి ఏడ్చింది. కొద్దిగా టేస్ట్ చూస్తే ఓకే పాలే అని చెప్పి నమ్మి నన్ను మళ్ళీ సోఫా దగ్గరికి వచ్చి కూర్చుందనమాట. తాగిన తర్వాత సూపర్ అని చెప్తుంది. అసలు ప్రతి దానికి ప్రూఫ్ కావాలి ఇప్పుడు పిల్లలకైతే. అసలు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెడుతుంది. అది ఇంకా దీపాలు పెడితే చాలు. అసలు అదొక ఫేవరెట్ స్పాట్ శ్రీతాకి. కిచెన్ కానీ ఆ దేవుడి దగ్గర కానీ వెళ్ళి దండం పెడుతూనే ఉంటుంది, గోవిందలు పెడుతూ ఉంటుంది అనమాట. నేనైతే ఇంకా తిందామని దోశలు వేసుకుంటున్నాను. నేను కీన్వా బ్యాటర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎవ్వరు ఇంట్లో అంత చేతనైతే అంత ప్రిఫర్ చేయడు. తనకి బాక్స్ కట్టిస్తాను కదా దోశలు. సో ఈ దోశలన్నీ స్మెల్ వచ్చేసి కీన్వావి కానీ ఓట్స్వి కానీ సో స్మెల్ వచ్చి కొద్దిగా గట్టిగా అవుతాయి. అందుకని చెప్పి తనకి వేసేయలేను అండ్ తనకు అంత నచ్చదనమాట. సో నాకైతే ఆ ఎనర్జీ కావాలి. నార్మల్ రైస్ దోశ తింటే క్విక్గా నేను అవుట్ ఆఫ్ ఎనర్జీ అయిపోతుంది నా బాడీ అయితే. పాపని హ్యాండిల్ చేయలేను. సో అందుకని చెప్పి ఈ ఓట్స్ కానీ కీన్వా కానీ నేనైతే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఇంట్లో కీన్వా బ్యాటర్ ఉన్నింది. సో దాంతో అయితే నేను దోశలు వేసేసుకొని తినేసాను. ఈమెకు అదే పని. కిచెన్లో నేనేమన్నా తింటున్నా పని చేస్తున్నా ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటుంది ప్యాంట్రీ నుండి, ఎత్తి అక్కడ వేసేస్తుంది. ఈ బొమ్మలు తీసుకుపోయి ప్యాంట్రీలో వేస్తుంది. సో నాకు అన్నీ అటు నుండి ఇటు వెతుక్కొచ్చుకోవాలి. ఏమైనా స్పూన్ కనిపించలేదు, నాకు కావాల్సిన గిన్నె కనిపించలేదన్నాను కూడా శ్రీతాన్ని అడగాల్సి వస్తుంది. అంతగా ఆ గిన్నెలతో ఆడుతుందనమాట. సో కొద్దిసేపు స్టోరీ టైం పెట్టుకున్నాము నేను శ్రీత. తనకి బుక్ చదివించి పడుకోబెట్టాను అనమాట. తర్వాత పడుకునేసింది. ఇంకా చేతన్ రావడానికైతే ఈవినింగ్ చాలా లేట్ అయిపోయింది. లిటరలీ 10:30కి వచ్చాడు నైట్. ఇప్పుడు మీరు చూస్తున్నది నైట్ 8 o'clock అవుతుంది. సో నేను శ్రీత బయటకు వచ్చి అలా వాక్ చేస్తున్నాం అనమాట. చేతన్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కాబట్టి తొందరగా డిన్నర్ చేసేసుకొని అలా వాక్ చేద్దాము అని చెప్పేసి బయటకు వచ్చాము. శ్రీత వాళ్ళ నాన్న లేడు అని చెప్పేసి ఇంత టైం అయినా రాలేదు అని కొద్ది క్రాంకీ అవుతుంది. సో తనని డైవర్ట్ చేయడానికి బయట తీసుకొని వచ్చాను అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ ది డే. నా సాటర్డే అయితే ఇలా ఉంటుంది. పోస్ట్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ రావాలి అంటే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.